బాలయ్య తన కెరీర్ పరంగా ఫుల్ ఫామ్లో ఉన్నారు. అంతేకాదు ఎన్నడూ లేనట్టుగా హ్యాట్రిక్ హిట్స్తో ఫుల్ జోష్లో ఉన్నారు నటసింహం. అంతేకాదు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్నారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీతో పలకరించబోతున్నారు. ప్రజెంట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరుగుతోంది. అక్కడ ఈ సినిమా ట్రైలర్ను భారత కాలమానం ప్రకారం 8:39 విడుదల చేశారు. ఇప్పటికే టీజర్తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయని చెప్పాలి. బాలయ్య అభిమానులు కోరుకునే అంశాలతో బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ట్రైలర్ కూడా బాగానే కట్ చేశారు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవారు, మంచి వాళ్ళు మాత్రం మహారాజ్ అని పిలిచేవారని ఒక పాప ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నట్టుగా ఈ ట్రైలర్ను స్టార్ట్ చేశారు. పూర్తిగా రాజస్థాన్ ఎడారిలో ఈ సినిమాను పిక్చరైజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాలో బాలయ్య డాకు మహారాజ్గా, సీతారాం, నానాజీగా 3 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు చూపించారు. ఒకరే ముగ్గురిగా నటించారా లేకపోతే త్రిపాత్ర అభినయమా అనేది చూడాలి. ఈ సినిమాలో పాప సెంటిమెంట్ కూడా చూపించారు. మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్తో నిండిపోగా బందిపోటుగా, ఫారెస్ట్ ఆఫీసర్గా బాలయ్య మాస్ ర్యాంపేజ్ చూపించారు అనిపించేలా ఉంది. బాలయ్యకి మరీ పెద్దగా డైలాగ్స్ ఏమీ పెట్టకపోయినా కూడా కొన్ని హీరో ఎలివేషన్ షాట్స్ లాంటివి ఎక్సలెంట్గా మెప్పించాయి ట్రైలర్లో. ఫారెస్ట్ సంపదని చేజెక్కించుకోవాలని చూసే విలన్ బాబీ డియోల్ గ్యాంగ్ ప్రజలను హింసిస్తూ ఉంటారు. వాళ్ళని కాపాడే బాధ్యత డాకు మహారాజ్ తీసుకుంటాడు. కట్ చేస్తే ప్రజెంట్ టైంలో ఫారెస్ట్ ఆఫీసర్ అయిన హీరోకి వచ్చిన సమస్యలు, వాటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్తో రూపొందించిన సినిమాగా డాకు మహారాజ్ అనిపించింది. ట్రైలర్లో చూపించిన షాట్స్ కన్నా కూడా సినిమాలో ఇంకా సాలిడ్ షాట్స్ ఉన్నాయని, అవన్నీ చూపించకుండా దాచినట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. బాలయ్య బందిపోటు షాట్స్, కొన్ని నైట్ ఫైట్ సీన్స్ షాట్స్ హైలైట్గా అనిపించగా, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఓ రేంజ్లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన తర్వాత మినిమం ఆకట్టుకునేలా ఉన్న సంక్రాంతికి బాలయ్య ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. 163 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ బాలయ్య ఫ్యాన్స్కు మాత్రం ఎంతగానో నచ్చేలా ఉంది. ట్రైలర్లో యాక్షన్ షాట్స్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగా, బాలయ్య ట్రైలర్లో వేర్వేరు లుక్స్లో కనిపించారు. యాక్షన్తో పాటు ఎమోషన్స్కు కూడా ప్రాధాన్యత ఇచ్చారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బాలయ్య ట్రైలర్లో నట విశ్వరూపం చూపించారు. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందో. అయితే డాకు మహారాజ్ ట్రైలర్పై మీ కామెంట్స్ తెలియజేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.